सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
महाराज की जय। सद्गुरु श्री स्वामीनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 27వ అధ్యాయం మొన్నటి తరువాయి. శ్యామ వద్దు వద్దంటున్నప్పటికీ బాబా
విష్ణు సహస్రనామాన్ని అతని జేబులో పెట్టారు. తండ్రి, తాత, ముత్తాతల పుణ్యం గొప్పదవటం వల్లనే సాయి కృప అనే ఈ ఫలం శ్యామకు లభించింది. ఈ పవిత్ర సహస్రనామం శ్యామ ప్రాపంచిక అస్వస్థతను అవతలికి నెట్టేస్తుంది. ఇతర కర్మలకి విధి విధానాలు అవసరం, కానీ నామం నిరంతరం చేస్తుండొచ్చు. బాల్యంలో, తారుణ్యంలో, కష్ట సమయంలో, వృద్ధాప్యంలో, సర్వకాలాల్లో, చివరికి అంతిమ క్షణాల్లోనూ నామస్మరణ చేయాలి. దాసబోధ 4వ దశకం 3వ సమాసం 14వ. నామాన్ని చేయకూడని సమయం అంటూ ఉండదు. ప్రదోషం, సెలవు రోజు, చతుర్థి, సప్తమి, త్రయోదశి, ప్రదోష సమయాల్లో వేద పఠనం లేదా శిక్షణ చేయకూడదు. అంటే ప్రదోషం అనేది అవాంతరం కాదు. నామం లాంటి ఉపాసన మరొకటి లేనే లేదు. భగవంతుడు ఏకనాథ భాగవతంలో ఇలా అంటారు: సాధన అంటే ముఖ్యంగా నా పట్ల భక్తి కలిగి ఉండటమే, అందులో విశేషం నామకీర్తనమే. ఇదే విధంగా ఏకనాథ్ మహారాజు కూడా ఒక పొరుగు వాడికి విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి అతన్ని పరమార్థం వైపు తిప్పారు. ఏకనాథుని ఇంట్లో నిత్యము పురాణ పఠనాలు, సంకీర్తనలు జరిగేవి. ఆ పొరుగువాడు జాతికి బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యలు చేయకుండా చెడుగా ప్రవర్తిస్తుండేవాడు. పురాణాలు ఎన్నడూ వినేవాడు కాదు. ఆ దుష్టుడు నాథుని ఇంట్లో ఎన్నడూ అడుగు పెట్టెరగడు. నాథునికి అతనిపై దయగలిగి అతన్ని పిలిపించారు. గొప్ప బ్రాహ్మణ జాతిలో జన్మించి కూడా అతను వ్యర్థంగా పాడైపోతున్నాడని నాథుడికి అతనిపై ఎంతో దయగలిగింది. అతని ఆ చెడు ప్రవర్తనను ఎలా ఆపాలా అని ఆలోచించి అతను వద్దంటున్నా కూడా నాథుడు అతనికి సహస్రనామాన్ని ఉపదేశించారు. అంటే ఎలా ఉచ్చరించాలో కూడా చక్కగా నేర్పించారు. ఒక్కొక్క శ్లోకం చదువుతూ చదువుతూ అతను ఉద్ధరించబడ్డాడు. ఈ విష్ణు సహస్రనామం చదవటం లేదా కంఠస్థం చేయడం చిత్తశుద్ధికి సులభమైన సరళ మార్గం. అనాది నుంచి ఇది లోకంలో సంప్రదాయబద్ధంగా వస్తోంది. కనుకే బాబా దీన్ని శ్యామకి ఇవ్వాలని దృఢంగా అనుకున్నారు. ఇంతలో రామదాస్ అంగడి నుండి సోనాముకి మందు తీసుకుని హడావిడిగా తిరిగి వచ్చాడు. కలియుగ నారదుడు అన్నా చించినికర్ అక్కడే నిలబడున్నాడు. అతను రామదాసుకి జరిగిన విషయం అంతా చెప్పేశాడు. అసలే రామదాసు ఎంతో కోపిష్టివాడు. దానికి తోడు తానెంతో సభ్యత కలవాడినన్న భావన గల ఆ తగుల మారిన నారదుడి మధ్యవర్తిత్వం. అప్పుడు ఆ విలక్షణ సందర్భాన్ని యథాతథంగా ఎవరు వర్ణించగలరు? అసలే రామదాసు మూర్తి భవించిన కుతర్కం. అతని మనసులో మాధవరావు మీద అనుమానం కలిగి, నా పారాయణ గ్రంథం కాజేయడానికి నువ్వే బాబాని మధ్యవర్తిగా పెట్టుకున్నావు అని అతను సోనాముకి విషయం మర్చిపోయి మాధవరావు మీద విరుచుకుపడ్డాడు. అతని మనసులో పట్టరానంత కోపం వచ్చింది. అగ్గి మీద గుగ్గిలమయ్యి అతను తీవ్రంగా మాట్లాడాడు. బాబాకు గడుపు నొప్పి రావడం అంటూ పశ్చిమోసం. నువ్వే బాబాతో అలా చేయించావు. నా పుస్తకం మీద నీ కన్నుబడింది. నీ తెలివితేటలు నా ముందు నడవు. నేను పేరు మోసిన సాహసవంతుడైన రామదాసుని. పుస్తకాన్ని మంచి మనసుతో తిరిగి ఇచ్చావా సరే, ఇవ్వకపోయావంటే చూడు, నీ తల బద్దలు కొట్టి నీ ముందే రక్తపాతం చేస్తాను. నీ కళ్ళు నా పుస్తకం మీద పడడం వల్లే నీవు స్వయంగా పథకం వేసి ఇదంతా బాబా మీదకి నెట్టేసి ఏమీ ఎరుగునట్లుండిపోయావు. మాధవరావు అతనికి ఎంతో నచ్చజెప్పవాడు. కానీ రామదాస్ కొంచెం కూడా శాంతించలేదు. అప్పుడు మాధవరావు అతనితో మృదువుగా ఇలా అన్నాడు: నేను మోసగాడనని ఊరికే నా మీద నిందవేయకు. నీ గ్రంథం ఏపాటిది? అలాంటి బజార్లో కావలసినవి దొరుకుతాయి. నీ పుస్తకం ఏమన్నా బంగారుదా? దానికేమన్నా వజ్రాలు పొదిగారా? నీకు కనీసం బాబా మీద కూడా విశ్వాసం లేదే. నీ బతుకు వ్యర్థం. ఈ ప్రకారంగా ఆ రామదాసు మొండితనం చూసి బాబా అతనితో మృదు మధురంగా ఇలా అన్నారు: ఏం మునిగిపోయిందిరా రామదాసు, ఊరికే ఎందుకలా బాధపడతావు? అరే, శ్యామ మన పిల్లవాడే కదా, నువ్వెందుకు ఊరికే మండిపడుతున్నావు? అనవసరంగా ఇంత కష్టపడుతున్నావు ఎందుకు? లోకానికి తమాషా చూపిస్తున్నావే. ఇంత తగులు మారి వాడివేమిట్రా నువ్వు? మృదుమధురంగా సమాధానం చెప్పలేవా? అరే, ఆ పుస్తకాన్ని 24 గంటలు చదివి కూడా నీ మనసు ఇంత మలినంగానే ఉందేమిటి? ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తావు, అయినా ఆలోచన రహితమైన అడ్డు ఆపులేని స్వభావాన్ని వదిలిపెట్టవు. పైగా రామదాసునని చెప్పుకుంటావు. నువ్వేం రామదాసురా? నువ్వు అసలు సదా వైరాగ్యంతో ఉండాలి. కానీ నువ్వైతే పుస్తక లోపాన్ని వదిలిపెట్టడమే లేదు. నీ ప్రవర్తనని ఏమనాలి? రామదాసు అన్నవాడికి ఎలాంటి మమకారము ఉండకూడదు. చిన్న పెద్ద అందరితో ఒక్కలాగే వ్యవహరించాలి. కానీ నువ్వైతే ఈ పిల్లవాడి పట్ల భేదభావం పెట్టుకున్నావు. అతని చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు. వెళ్ళు, నీ చోటుకి వెళ్ళి కూర్చో. 1 పైసా పెడితే బోల్డని పుస్తకాలు దొరుకుతాయి.
కానీ మనకు కావాల్సిన మనుషులు కల్పాంత వరకు కూడా కాగడా పట్టి వెతికినా దొరకరు. ఇది గుర్తుపెట్టుకో. నీ పుస్తకానికి ఎంత గొప్పతనం ఉందో అది శ్యామాకేం తెలుసు? నేనే నా ఇష్టంతో దాన్ని తీసి అతనికి ఇచ్చాను. నీకు అది కంటతా వచ్చు కనుక అది శ్యామాకి ఇవ్వాలని నా మనసు కనిపించింది. వాడు దాన్ని చదువుతాడు. దాన్ని ఆవర్తన అంటే మళ్ళీ మళ్ళీ చదవడం చేసి ఎంతో శ్రేయస్సు పొందుతాడు. బాబా పలికిన మాటల్లో ఎంత రసార్థత, ఎంత మాధుర్యం ఉన్నాయి. ఎంత కారుణ్యము, ఆత్మానందమనే నీటి శీతలత ఉంది. నిజంగా ఈ మాటలు చాలా అపూర్వం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. రామదాస్ మనసుకి అప్పటికి తెలిసింది. ముఖము కోపంతో కందగడ్డలాగా ఎర్రగా చేసుకొని మాధవరావుతో ఇలా అన్నాడు. ఈ సహస్రనామ పుస్తకము బదులు నీ పంచరత్న గీతను తీసుకుంటా. నీకు ముందే చెప్తున్నా. రామదాస్ ఇలా శాంతించడం చూసి మాధవరావుకి ఆనందం కలిగి ఇలా అన్నాడు. ఒకటేమిటి, నేను నీకు 10 పంచరత్న గీతాలను తిరిగేస్తాను, సరేనా? తర్వాత తగు సమసిపోయింది. దానికి బదులు పంచరత్న గీత ఇవ్వబడింది. పంచరత్న గీతలోని దేవుణ్ణి గుర్తించలేని వారికి అసలు పంచరత్న గీత ఎందుకు? సాయిబాబా ఎదుట ఆధ్యాత్మ రామాయణ గ్రంథాన్ని పారాయణం చేసే ఆ రామదాసు సాయిబాబాకు ఎదురు చెప్పి అలా ఎందుకు పోట్లాడాడు? అయితే నేను మాత్రం ఆ మాట ఎలా అనగలను? దోషము ఫలాని వారిదని ఎలా అనగలము? జరిగిన ఈ సంఘటన జరగకపోతే శ్రీ విష్ణు సహస్రనామ మహత్వము జగత్తులో ఎలా నాటుకుంటుంది? ఇంత కలహం తెప్పించిన బాబా గుండెల్లోని బాధను తీసేసిన ఆ విష్ణు సహస్రనామం గురించిన కథను విని నాకు కూడా శ్రేయస్సు కలిగింది. అది సాయిబాబా తమ భక్తుల కోసం ఇచ్చిన ఒక అలౌకిక కానుక. బాబా ఇంత బాధపడి ఉండకపోతే మాధవరావుకి విశ్వాసం కలిగేది కాదు. అతని నాలుక మీదకు ఆ పుస్తకంలోని అక్షరాలు ఎక్కేవి కాదు. అవి కంఠస్థం కూడా అయ్యేవి కావు. అలా ఆ ప్రేమమూర్తి సాయినాథులు అతనికి పరమార్థాన్ని లభింపచేయటానికి కఠినమైన ఆటను ఆడించారు. ఆయన సూత్రాన్ని ఎప్పుడు ఎలా కదిలిస్తారో అది మనకు అర్థం కాదు. సరే, తర్వాత శ్యామకు ఆ గ్రంథం మీద నిష్ఠ కుదిరింది. కాకాసాహెబ్ దీక్షిత్ అంటే ప్రొఫెసర్ గణేష్ గోవింద నరకేలు ఉచ్చారణతో సహా దాన్ని అతనికి నేర్పించారు. అప్పుడు మాధవరావుకి అది చదవటం వచ్చింది. తర్వాత దాన్ని కంటతా పట్టాడు. సరే, మాధవరావు పోట్లాడ వల్ల పవిత్రమైన సాయిబాబా ఉపదేశం వేరే పద్ధతిలో స్పష్టమైంది. అంతేకాక అది అత్యంత శ్రేష్టమైన, ఆనందదాయకమైన, నిస్సంశయ సుఖకారకమైన కాలక్షేపమైంది. ఆధ్యాత్మిక విద్యను అభ్యసించే భక్తులంటే సాయిబాబాకి ఎంతో ఇష్టము. సందర్భానుసారము దాన్ని ఆయన ఎలా స్పష్టంగా చూపించేవారో చూడండి. ఒకసారి బాబూసాహెబ్ జోగుకు షిరిడీలో పోస్ట్లో తపాలా ద్వారా ఒక పార్సిల్ వచ్చింది. దాన్ని విడిపించుకోవటానికి అతను హడావుడిగా బయలుదేరాడు. అదేమిటా అని చూస్తే అది లోకమాన్య తిలక్ వ్రాసిన గీతా రహస్యం అనే పేరు గల పుస్తకము అని తెలిసింది. జోగు దాన్ని చంకలో పెట్టుకొని మసీదులో బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకి నమస్కరించడానికి తల వంచినప్పుడు ఆ పార్సెలు బాబా పాదాలపై పడింది. అప్పుడు బాబా ఇలా అడిగారు, బాబూ సాహెబ్, ఈ పార్సిల్ ఏమిటి? జోగు బాబా సమక్షంలో ఆ పార్సిల్ విప్పాడు. అదేమిటో చెప్పి పుస్తకం విప్పి పార్సిల్ ఆయన చేతికిచ్చాడు. బాబా ఆ పార్సిల్ చూసి దానిలోని పుస్తకాన్ని చేతిలో తీసుకొని వెంటనే పేజీలు తిరిగేసి చూశారు. జేబులోంచి ₹1 తీసి ప్రేమగా దానిపై పెట్టారు. అప్పుడు ఆ రూపాయితో పాటు ఆ పుస్తకాన్ని జోగు ఒడిలో పెట్టి ఇలా అన్నారు, ఈ పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివితే నీకు శ్రేయస్సు కలుగుతుంది. అలా భక్తుల మీద బాబా చూపే అనుగ్రహం గురించి ఎన్ని సంఘటనలైనా వర్ణించి చెప్పవచ్చు. కానీ గ్రంథము బాగా విస్తరిస్తుందని సంక్లిప్తంగా చెప్తున్నాను.
పైన లోకమాన్యం పేరు వచ్చిందని దాని గురించి మరో సందర్భాన్ని విస్తరణ దోషం పట్టుకున్నప్పుడు చెప్పాలనిపించింది. 1917 సంవత్సరం మే నెల 19వ తారీఖున లోకమాన్య తిలక్ అంటే కీర్తిశేషులు దాదాసాహెబ్ కాబర్డేతో కలిసి సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు. బాబా అతన్ని మాధవరావు వద్ద భోజనం చేసి కొద్దిగా విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత వెళ్ళమని చెప్పారు. తిలక్ బాబాని మన దేశానికి స్వాతంత్రం సంపాదించే విషయంలో సలహా అడిగాడు. సర్వజ్ఞులైన బాబా అతనికి ఇలా జవాబిచ్చారు: నీకిప్పుడు వయసు మీరిపోయింది, నీకు విశ్రాంతి అవసరము. నువ్వు ఇప్పుడు విశ్రాంతి ఎందుకు తీసుకోవు? తర్వాత నిజంగానే లోకమాన్యం వెంటనే అంటే 1920వ సంవత్సరం ఆగస్టు 1న మరణించాడు. స్వరాజ్యం సంపాదించాలన్న అతని పని అసంపూర్ణంగానే ఉండిపోయింది. తర్వాత మహాత్మా గాంధీజీ ముందుకు వచ్చి దాన్ని రూపకల్పన చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఓసారి షిరిడీలో ఇలా జరిగింది. అమరావతి నుంచి దాదాసాహెబ్ కపర్డే వచ్చాడు. కుటుంబ సమేతంగా షిరిడీలో ఉండిపోయాడు. అనురాగ అరవిందాలను వెదజల్లే బాబా ప్రేమలో మైమర్చిపోయాడు. కపర్డే సామాన్య వ్యక్తేమీ కాదు. అతను గొప్ప విద్వాంసుడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు. అయినప్పటికీ సాయిబాబా ఎదుట అతను చేతులు జోడించి ఆయన చరణాలపై తలను ఉంచేవాడు. అతను ఇంగ్లీషు భాషను క్షుణ్ణంగా అభ్యసించినవాడు. ఆ రోజుల్లోని విధాన సభలో అతనికి గొప్ప పలుకుబడి ఉండేది. తన వాక్పటిమతో అందరినీ ఊపేసేవాడు. కానీ సాయి ముందు మాత్రం అతను మౌనంగా కూర్చునేవాడు. బాబాకి ఎందరో భక్తులు ఉండేవారు. కానీ ఆయన ముందు కపర్డే, నూల్కర్ అంటే పండరిపుర సబ్ జడ్జి, బూటి, నాగపూర్కు చెందిన శ్రీమంతుడు, వీరు తప్ప ఇంకెవరు మౌనంగా ఉండేవారు కాదు. ఇతరులందరూ బాబాతో చక్కగా మాట్లాడేవారు. కొందరు నోట్లో నోరు పెట్టేవారు. ఆయనతో సమానంగా మాట్లాడేవారు. పూజ్యభావం లేదా భయము ఉండేవి కావు. అయితే వీరు ముగ్గురు మాత్రం అసలేమీ మాట్లాడేవారు కాదు. మాట్లాడకపోవడమే ఏమిటి, బాబా ఎదుట సదా వీరు తల వంచుకునే ఉండేవారు. నిజానికి వారి నమ్రత అవర్ణనీయం. ఏదైనా వినడంలో కూడా వారు వినయాన్ని ప్రదర్శించేవారు. మహాపండితుడు విద్యారణ్యుడు రచించిన పంచదశిని వ్యాఖ్యానించగల ఉపనిషత్తుల సారాన్నంతా తీసి వ్రాసిన సంస్కృత భాషలోని ఈ గ్రంథం అద్వైతం మీద వ్రాసిన గ్రంథాల్లో ఉత్తమ గ్రంథం. అయితే సహజంగా దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ దాదాసాహెబ్ కపర్డే మసీదులోనికి రాగానే మౌనంగా కూర్చునేవాడు. శబ్ద బ్రహ్మ తేజస్సు ఎంతైనా ఉండని అది శుద్ధ బ్రహ్మ ముందు, సత్యం, జ్ఞానం, ఆనంద స్వరూప శుద్ధ చైతన్యం ముందు నిస్తేజమై పోతుంది. సాయి మహారాజు సాక్షాత్తు తేజస్వి పరబ్రహ్మ. ఆయన ముందు విద్వంతు సిగ్గుపడుతుంది. దాదాసాహెబ్ కపర్డే షిరిడీలో 4 నెలలున్నాడు. అతని భార్య 7 నెలలుంది. ఇద్దరికీ కూడా షిరిడీలో ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అతని భార్య గొప్ప నిష్ఠాపరులు. ఆమెకు సాయి అంటే వల్లమాలిన ప్రేమ ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మసీదుకి స్వహస్తాలతో బాబా కోసం నైవేద్య పళ్ళం తీసుకెళ్లేది. బాబా తమ నోట్లో ముద్ద పెట్టుకునేంత వరకు ఆమె ఏమీ తినకుండా ఉపవాసం ఉండేది. మహారాజు తిన్న తరువాతే ఆమె భోజనం చేసేది. సరే, ఓసారి అదృష్టపు గడియలు ఆమె ముందు అలవోకగా వాలాయి. ఆమె స్థిరమైన శ్రద్ధను చూసి
పరమ భక్తవత్సలుడైన బాబా ఆమెకు పారమార్థికమైన ఉత్తమ మార్గం చూపారు. ఒక్కొక్క మహాత్మునికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అయితే బాబా ఉపదేశించే తరహా ఎంతో వేరుగా ఉండేది. ఆయన ఆడుతూ పాడుతూ అలా అనుగ్రహదారులను వర్షించేవారు. వినేవారి హృదయంలో ఆ బోధ దృఢంగా నాటుకునేది. ఓసారి ఆమె రవ్వ కేసరి, పాయసం, పూరీలు, పప్పు, అన్నం, అప్పడాలు, వడపప్పు మొదలైనవన్నీ నింపుకుని భోజనం పళ్ళాన్ని తీసుకువెళ్ళింది. అలా ఆ పళ్ళం రాగానే బాబా గొప్ప ఆతృతతో కఫనీ చేతులు పైకి లాక్కుని తమ ఆసనం మీద నుంచి లేచారు. తాము భోజనం చేసే స్థలానికి వెళ్ళి కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు రాక్కుని దాని మీద పెట్టిన మూతను పక్కన పెట్టి ఆయన అన్నం తినడానికి ఉపక్రమించారు. సాధారణంగా ప్రతిరోజు దీనికన్నా ఎంతో మంది నైవేద్యాలు ఇంకెన్నో వస్తూ ఉండేవి. ఎన్నోసార్లు అవి అలాగే పడుండేవి. మరి ఈ నైవేద్యం మీద బాబాకి ఇంత ప్రేమ ఎందుకు? ఇలాంటి అయిష్టాలు సహజంగా జగత్తులో ఉంటాయి. మహాత్ముల మనసులని అవి స్పృశిస్తాయా? మాధవరావు బాబా దగ్గరే ఉన్నాడు. అతను సాయిబాబాతో ఇలా అన్నాడు, ఈ భేదభావం, వైషమ్యం ఎందుకు? కొందరి పళ్ళాలను పక్కకు నెట్టేస్తారు, కొందరి వెండి పళ్ళేలను కూడా ఎగరకొట్టేస్తారు. ఈమెది రాగానే వెంటనే లేచి తినటం మొదలు పెట్టారు. ఎంత విడ్డూరం ఇది! ఈమె అన్నం అంత రుచికరమైనదా? దేవా, ఇది మాకు చాలా సందేహాస్పదంగా అనిపిస్తుంది. మీకు కూడా పక్షపాతం ఉందా? ఇలాంటి అయిష్టాలు మీకు ఎందుకు ఉండాలి? బాబా ఇలా సమాధానమిచ్చారు, ఈ అన్నం అపూర్వతని ఏమి చెప్పను. పూర్వజన్మలో ఈమె ఒక వ్యాపారస్తునికి చెందిన ఎంతో పుష్టిగా ఉండే బాగా పాలిచ్చే ఒక ఆవు. తరువాత అది ఎక్కడో కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఒక తోటమాలికి జన్మించింది. ఆ తరువాత ఓ క్షత్రియుడి దగ్గరికి వెళ్ళింది. ఆ తరువాత ఒక వ్యాపారస్తుడి భార్య అయింది. ఇప్పుడు బ్రాహ్మణుని కడుపున జన్మించింది. ఈమె చాలా కాలం తరువాత నా దృష్టిలో పడింది. ఆమె నుంచి ప్రేమతో లభించిన దీనిలో 2 ముద్దలు తినని, మనసుకు తృప్తి కలగని అంటూ బాబా మనసారా కడుపు నిండా తిన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కడుపు నిండా తిన్నారు. చేతులు నోరు కడుక్కున్నారు. తృప్తితో త్రేయించారు. తమ ఆసనంలోకెళ్ళి కూర్చున్నారు. ఆ స్త్రీ ఇప్పుడు నమస్కరించి బాబా పాదాలు నొక్కటం మొదలెట్టింది. బాబా అది అవకాశంగా తీసుకొని ఆమెకు శ్రేయోదాయకమైన మాటలు చెప్పసాగారు. ఆయన పాదాలు నొక్కే ఆ స్త్రీ చేతులను బాబా తమ హస్తాలతో నొక్కసాగారు. అలా దైవము భక్తురాలు చేసుకునే పరస్పర సేవను చూసి శ్యామ వాళ్ళని పరిహాసమాడాడు. దేవా, ఇది చాలా బాగుంది. అబ్బా, ఎంత మంచి దృశ్యం ఇది! ఈ పరస్పర ప్రేమను చూస్తుంటే మనసుకెంతో హాయిగా ఉంది. సేవ పట్ల ఆ స్త్రీకున్న ఆసక్తిని చూసి బాబా మనసు ప్రసన్నమైంది. ఆయన మెల్లగా ఆమెతో ఇలా అన్నారు, రాజారాం రాజారాం అని నోటితో అంటూ ఉండు. అమ్మా, నిరంతరం అలా అంటూ ఉంటే నీ జీవితం పునీతమవుతుంది. నీ మనసు శాంతిస్తుంది. అపరిమితమైన శ్రేయస్సుని పొందుతావు. ఆహా, ఏమి ఆ మాటల చమత్కారం! అవి ఆమె హృదయాంతరాలలో గాఢంగా నాటుకున్నాయి. అలా బాబా శబ్దాలతోనే శక్తిపాతం. గురువు శిష్యుడికి తన కేవల స్పర్శతో లేదా దృష్టితో తన శక్తినివ్వటం చేస్తుండేవారు. అలా ఆ కృపామూర్తి లేదా శరణన్న వారిని కరుణించే సమర్థ సాయినాథులు నిరంతరం భక్తుల మనోరథాలు నెరవేరుస్తూ ఉండేవారు. వారికి శ్రేయస్సును కలిగిస్తూ ఉండేవారు. ఇప్పుడు శ్రోతలకి అత్యంత వినమ్రతతో, అత్యంత ప్రేమతో వాళ్ళకి హితాన్ని కలిగించే విషయాలు చెప్తాను. వాటిని తమ మనసుల్లో ముద్రించుకొని భద్రపరుచుకోండని అందరికీ విన్నపం చేస్తున్నాను. బెల్లం మధురిమ పట్ల ఆకర్షితురాలైన చీమ
తన తల తెగిపోయినా సరే ఆ బెల్లాన్ని వదలదు. అలాగే మీరు కూడా సాయి చరణాలకు శరణాగతులు కండి. అప్పుడు ఆ సాయి గొప్ప కృపతో మిమ్మల్ని రక్షిస్తారు. గురు శిష్యులు వేరు కాదు. చూడ్డానికి వాళ్ళు ఒకవేళ భిన్నంగా కనిపించినప్పటికీ వారు ఏకాంగులే. దేహంలో ఒకేలాంటి గుణము, బుద్ధి లేదా జ్ఞానము ఉండటం వాళ్ళని మొండితనంతో వేరు చేయాలని చూసే వారి అభిమానం కరిగిపోతుంది. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉంటే అప్పుడు ఆ గురువుకి శిష్యునికి ఇద్దరికీ పరిపక్వత లేనట్లేనని తెలుసుకోవాలి. పరిపక్వత చెందిన గురువుని ఆశ్రయించిన శిష్యుణ్ణి ద్వైతం స్పర్శ కూడా చేయదు. గురువు ఒక గ్రామంలోనూ శిష్యుడు మరో గ్రామంలోనూ ఉన్నారని భావిస్తే గురు శిష్యులిద్దరూ కూడా మోసపోయినట్లే. మూలంలో అసలు ఇద్దరూ అనేదే లేనప్పుడు వారిలో వేరుభావం ఎక్కడుంటుంది? ఒకరు లేకుండా మరొకరు దూరంగా ఒక్క క్షణమైనా ఉండటం అశక్యం అన్నంతగా వారిద్దరూ ఏకరూపులుగా ఉంటారు. గురు భక్తులు కూడా అసలు దూరం అనేది లేకుండా ఉంటారు. భక్తులు గురు చరణాల్లో శిరస్సు పెట్టడం అనేది స్థూల బుద్ధి, నేను ఆత్మను కాను దేహాన్ని అన్న అజ్ఞానంతో చేసే వ్యావహారిక పూజా పద్ధతి. భక్తుడు గురువుని ఏకాత్మతతో భజించేవాడుగా, గురువు కూడా భక్తుణ్ణి ఏకాత్మతా భావనతోనే చూసేవాడుగా, అలాంటి సమరసతతో ఒకవేళ ఇద్దరూ లేకపోతే అది కేవలం పేరుకి ఒక వ్యవహారం మాత్రమే అవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తినటానికి అన్నము, ధరించడానికి వస్త్రము ఎలా లభిస్తాయా అని వాటి కోసం విచారించవద్దు. అది విధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నం చేయకుండానే అవి లభిస్తాయి. ప్రయత్నం చేసి ఒకవేళ వాటిని పొందాలని చూస్తే అది వృద్ధాశ్రమ అవుతుంది. ప్రయత్నం చేయాలంటే పరమార్థాన్ని సాధించడం కోసం చేయండి. రాత్రింబవళ్ళు దాన్ని గూర్చి చింతించండి. ఉత్తిష్టత, జాగృత, మేలుకో అని శృతిమాత తీవ్రంగా గర్జించి చెప్తోంది. భక్తులను మేల్కొల్పుతోంది. చూడండి 1వ అధ్యాయం. ఉత్తిష్టత జాగృత ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య దారానిస్త దూరత్యాయ దుర్గపదస్కవయో వదంతి. ఓ మానవులారా, లేవండి, మేల్కోండి. శ్రేష్ఠులైన మహాపురుషుని దగ్గరకెళ్ళి వారి ఉపదేశంతో మనకు శ్రేయస్సునిచ్చే మార్గాన్ని తెలుసుకోండి. ఆ మార్గం పదునైన కత్తి మీద నడకలాగా ఎంతో కష్టమని జ్ఞానులు చెప్తారు. కనుక మానవులు సర్వ అనర్థాలకు బీజమైన జన్మ జన్మాంతరాల అజ్ఞానమనే నిద్రలో దొర్లుతూ పడి ఉన్నారు. వాళ్ళు సరైన సమయంలో మేల్కొని గురువు నుంచి జ్ఞానమనే అమృతాన్ని త్రాగాలి. దానికోసం ఎంతో వినయంతో గురుచరణాలకు శరణు వెళ్ళాలి. ఆయనొక్కరికే యోగ్యమైనదేమిటో అయోగ్యమైనదేమిటో తెలుస్తుంది. మనం అజ్ఞానంతో ఉన్న పిల్లలం. కొద్దిపాటి జ్ఞానంతో అహంకారం ఉన్న జీవాత్మ, అన్నీ తెలిసి అహంకారం లేని పరమాత్మ, ఈ ఇద్దరు ఒకటేనన్న భావన కలగాలంటే అందుకు ఒకే ఒక్క ఉపాయం గురువు. అజ్ఞానమనే ఉపాధి కల ఆత్మ అంటే జీవుడు. మాయ అనే ఉపాధి ఉన్న ఆత్మ అంటే శివుడు. వీరిలోని భేదభావాన్ని చేయటానికే ఒక్క గురువే సమర్థులు. మనసు సంకకు సంకలు చేస్తుంటుంది. దాన్ని సాయి చరణాలకు అర్పించండి. అప్పుడు అక్కడి నుంచి చేయాలని స్ఫూర్తి కలిగిన కర్మల ఆ కర్తృత్వం ఆయనకు అంటే సాయిబాబా వద్దకు పోతుంది. అలాగే కర్మలను చేసే మన శక్తినంతా కూడా సాయిబాబాకి సమర్పించాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. అప్పుడు ఆయన ఆజ్ఞాపించిన విధముగానే వ్యవహరించాలి. ఈ జగత్తులో సత్తా అంతా సాయిదే అని గుర్తుంచుకోవాలి. కనుక ఆయనపై భారాలన్నీ ఆజ్ఞాపించిన విధంగానే వ్యవహరించాలి. ఈ జగత్తులో సత్తా అంతా సాయిదే అని గుర్తుంచుకోవాలి. కనుక ఆయనపై భారాలన్నీ వేసి ఏ పనైనా కూడా అభిమానము పెట్టుకోకుండా ఏ పనైనా గట్టిగా ఏ పనినైనా కూడా అభిమానం పెట్టుకోకుండా చేస్తే అప్పుడు సంపూర్ణ సిద్ధి ప్రాప్తిస్తుంది. కానీ ఈ పనులు నేను చేస్తాను అని మనసులో ఏమాత్రం అభిమానం పెట్టుకున్నా అక్కడ ఒక క్షణమైన ఆలస్యం కాకుండా వారి పరిణామము కనిపిస్తుంది. మాయతో ఉత్పన్నం కాబడిన మొహపూరితమైన ఆ రాత్రి పక్క మీద అటు ఇటు దొర్లుతున్నప్పుడే హేమాది పంతుకి హరి గురువుల కృప కలిగింది. అది కూడా కేవలము దైవయోగం వల్లనే. శ్రమ లేదా ప్రయత్నం చేయకుండానే లభించింది. వారే అంటే హరి గురువులు తన సంకల్పము నెరవేరేందుకు అతనికి గొప్పతనాన్నిచ్చినట్లు కనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించడం కోసము తమ చరిత్రలను ప్రసిద్ధం చేయడానికి నిశ్చయించుకుని అతనితో బలవంతముగా సవిస్తరముగా ఈ చరిత్రను రాయించారు. అఖండ ధ్యానం అనే దారంలో అనన్య ప్రేమ అనే అనేక రకాల రంగురంగుల పూలలో మనోహరమైన మాలను గుచ్చి ఆదరపూర్వకంగా సాయికి అర్పిద్దాం. ఆత్మస్వరూప స్వరాజ్యం అనే సింహాన్ని పొందుదాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. అప్పుడు ఆ సింహాసనంపై స్థిరపడి శోభిద్దాం. అహంకారం లేకుండా ఆత్మానందాన్ని అనుకరిద్దాం. మన హృదయాన్ని స్తుతింప చేద్దాం. క్రమంగా చెప్పాలంటే సాయి అవతార అనన్య ప్రేమతో పూజ్యభావంతో ధ్యానిద్దాం. దాంతో మన మనసు ఆత్మస్వరూపంలో స్థిరపడుతుంది. అప్పుడు మనకి ఆత్మానందానుభవం కలిగి మన మనసు సుఖిస్తుంది. ఓవి 178 to 193. అలా ఈ సాయిబాబా చరిత్ర చాలా లోతైనది. రాబోయే కథ అయితే దీనికన్నా మరీ అద్భుతం. శ్రవణేంద్రియాలను శుద్ధం చేయడానికి ఓ క్షణం పాటు ఇటువైపు శ్రద్ధ పెట్టండి. తరువాత రాబోయే 3 అధ్యాయాల్లో బాబా తమ స్థానంలోనే కూర్చుని భూత భవిష్య ఇత్యాది గోష్ఠులను సూచించే అపూర్వమైన స్వప్నాలను చూపిస్తారు. అందులో మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీచంద్ విషయం ఉంది. అతని పాదాలను ప్రేమ అనే దారాలతో బంధించి అతని ఆశ్రయ స్థానాన్ని అతనికి చూపించారు. బర్హణపూర్లో ఉండే ఒక స్త్రీ పులగం పట్ల ఆసక్తులై బాబా ఆమెకి దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగించారు. ఆమెకు ప్రేమ యొక్క చమత్కారాన్ని చూపించారు. తరువాత మేగుడనే ఒక ఉత్తమ భక్తుడికి స్వప్నంలో గోడపై త్రిశూలం గీచినట్లు అనుభవం కలిగింది. వెంటనే అతనికి శివలింగం ప్రాప్తించింది. ఈ రకంగా అనేక కథలు ఇక ముందు వస్తాయి. భక్తిపూర్వకంగా వినే ఆ భక్తుల శ్రవణం సార్థకమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పురాయి దానిలో ఐక్యమవుతుంది. అదేవిధంగా సోహం భావపు అభిన్నత్వంతో బ్రహ్మ నేనే అయి ఉన్నాను అన్న ఏకాత్మతా భావనతో హేమడ్ పంత్ సాయికి అనన్యంగా నమస్కరిస్తున్నాడు. అంతేకాక ప్రేమాతిరేకంతో ఇలా విన్నవిస్తున్నాడు. మమ్మల్ని రాత్రింబవళ్ళు సాయి ధ్యానం పట్టుకోగాక. అది కాక మరేదీ మనసులో రాకుండుగాక. మనసు సదా సావధానంగా ఉండుగాక. అలాగే భూతకాలం తుడిచిపెట్టుకుపోగాక. భవిష్యత్ కాలపు చివర ముందుకు జరుగుగాక.
మిగిలిపోయిన మధ్యలోని వర్తమాన కాలం గురుచరణాల్లో నిరంతరం అలా ఉండిపోగాక. ఓవి 194 నుంచి 203. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని దీక్షానుగ్రహదాన అనే పేరుగల 27వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. దృష్టాంత కథనం 28వ అధ్యాయం. శాంతాకృతికి చెందిన లాలా లక్ష్మీచంద్కు బర్హణాపూలు చెందిన ఓ స్త్రీకి షిరిడీలోని పరమ భక్తుడు మేగునికి దృష్టాంతం అంటే భూత భవిష్యత్తులను సూచించే స్వప్నం లేదా ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయిబాబా ఒక ప్రదేశానికే పరిమితమైన వారు కాదు. ఆయన అన్ని సజీవ నిర్జీవ పదార్థాల్లోనూ నిగూఢంగా ఉంటారు. బ్రహ్మదేవుడి నుంచి చీమ దోమల్లాంటి అతి చిన్న ప్రాణులన్నిట్లో సమస్త ప్రదేశాల్లోనూ వ్యాపించి ఉంటారు. సాయిబాబా వేదాంగ పారంగతులు అంటే అత్యంత నిపుణులు. స్వయంగా పరబ్రహ్మను తెలుసుకున్న లక్షణాన్ని ఆయన చూపించేవారు. ఈ ప్రకారంగా ఈ 2 విషయాల్లోనూ నైపుణ్యం ఉండటం వల్ల ఆయన సద్గురు అనే దానికి పాత్రులు. స్వయంగా గొప్ప విద్వాంసులై కూడా శిష్యులకు జ్ఞానాన్ని బోధించలేకపోతే అప్పుడు అలాంటి ఆ సద్గురువుల గురుత్వం వారి దగ్గరుంటేనే నయం. తండ్రి బిడ్డకు జన్మనిస్తాడు, కానీ ఆ జన్మ వెనుకే మరణం ఉంటుంది. కానీ గురువు తన బిడ్డలాంటి శిష్యునికి జనన మరణాలను రెండింటినీ తప్పిస్తారు. కనుక గురువు హృదయంలోని కారుణ్యామృతం గొప్పది. ఇప్పుడు గడిచిన సందర్భంలో చెప్పినట్లు స్వప్నాలకు సంబంధించిన ఈ అధ్యాయాన్ని వినండి. బాబా భక్తుల స్వప్నాల్లోకి వెళ్ళి వారికి ఎలా దర్శనమిచ్చేవారో కూడా చూడండి. కొందరికి త్రిశూలం రాయమని చెప్పేవారు, కొందరిని పులగం అడిగేవారు, కొందరిని పంతులు గారిలా చేతితో బెత్తం తీసుకొని వారి వీపు చిట్లగొట్టేవారు, కొందరికి స్వప్నాల్లో వెళ్ళి బెదిరించి వాళ్ళ త్రాగుడు అలవాటును మాన్పించేవారు. ఆ ప్రకారంగా భక్తుల అనేక సంకటాలను తొలగించి వారికి తమ చరణాలపై అనురాగ లతల్ని పూయించి ఆనంద తీరాలకు త్రోసివేసే ప్రీతిని కలిగించేవారు. అలా ఒకరి వీపుని చిట్లగొట్టి రుబ్బుడు పత్రంతో వారి ఛాతీపై రుద్దటం గురించి నేను గడిచిన 13వ అధ్యాయంలో చెప్పాను. దాన్ని శ్రోతలు మొదటే విన్నారు. రాబోయే కథలోని నవనీతను ఏమి చెప్పమంటారు? దాన్ని వినేవాళ్ళు ధన్యులు, దాన్ని గానం చేసేవారు లేదా చెప్పేవారు ధన్యులు. ఇద్దరూ తమ తమ స్థానాల్లో తల్లీనులవుతారు. అక్షయం అంటే ఎన్నటికీ తగని లేదా నశించని సుఖలాభాన్ని పొందుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. అబద్ధము, దుష్ప్రవర్తన, నింద మొదలైనవి వినటం వల్ల కలిగే పాపాలను క్షాళనం చేసి సదా పుణ్యాన్ని కలిగించే మహాత్ముల కథలు మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసి చెప్పుకుందాం. ఇప్పుడు ఆ కథల గురించి వర్ణననే శ్రోతలతో నేను చెప్తున్నాను. వాటిని శ్రద్ధగా వింటే అందులో మీకు సాయిబాబా యొక్క కృప అడుగడుగునా కనిపిస్తుంది. ర్యాలీ సోదరులు గ్రీకు వ్యాపారులు ఆ రోజుల్లో హిందూ దేశమంతా తిరిగి కొనుగోలు చేసేవారు. వారి శాఖలు ప్రతి పట్టణంలోనూ ఉండేవి. వాటిలో ముంబై నగరం కూడా ఒకటి. అందులో అధికారుల దగ్గర లకీమి చందు ఉద్యోగం చేసేవాడు. అతనెంతో విశ్వాసపాత్రుడు, ఆజ్ఞాధారకుడు. అక్కడతను
పత్ర వ్యవహారాలు రైల్వే శాఖలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రణాలయంలో చేసేవాడు. ఆ రోజుల్లో అతనికి సాయితో సమాగమం ఎలా లభించిందో వినండి. నా వాళ్ళు విదేశంలో ఉన్నా, 1000 క్రోసుల దూరంలో ఉన్నా నేను వాళ్ళని పిచ్చుక పిల్ల కాళ్ళకి దారం కట్టి లాగినట్లు నా దగ్గరికి లాక్కుంటాను అని బాబా ఎన్నోసార్లు అనటం ఎంతోమంది విన్నారు. అలాంటి అనుభవాన్ని కూడా పొందారు. దానికి సంబంధించిన బాబా లీలను నేనిప్పుడు వర్ణిస్తాను. దేశ విదేశాల నుండి ఎన్నో పిచ్చుకల పిల్లలను బాబా రప్పించుకున్నారు. అందులో లాలా లక్ష్మీచందు బాబాకి ఓ భక్తిభావం ఉన్న పిల్లవాడు. అనేక జన్మలుగా సంతరించుకున్న ప్రారబ్ధ కర్మ పరిపక్వమైనప్పుడే మహాత్ముల సమాగమం ప్రాప్తిస్తుంది. మోహం వల్ల ఉత్పన్నమైన అజ్ఞానం నశిస్తుంది. వివేకమనే అగ్ని ప్రజ్వలిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. జన్మ సార్థకమవుతుంది. ఒకసారి కళ్ళల్లో శ్రీ సాయినాథులు నిండిపోతే మరి ఇక అక్కడ ఇతరులకి స్థానం ఉండదు. ఆ కళ్ళు ఒకవేళ మూసుకున్నప్పటికీ నలువైపులా ఉండే సాయిబాబా అందులో కనిపిస్తూనే ఉంటారు. ఓసారి అలా నేను కలిసాం. అప్పుడు అతను తన స్వానుభవం గురించి నాకు చెప్పాడు. ప్రేమపూర్వకంగా హృదయ కుహరంలో పదిలపరుచుకున్న ఆ విషయాన్ని శ్రోతలకు చెప్పాలన్న ఉత్కంఠను ఆపుకోలేక నేనిప్పుడు చెప్తున్నాను. లాలా గారికి సాయిబాబా పిలుపు వచ్చింది. అది కూడా బాబా అలౌకిక లీలే. చెవులని మనస్సుని ఏకం చేసి భక్తులైన శ్రోతలు దాన్ని వినండి. క్రీస్తు శకం 1910వ సంవత్సరపు క్రిస్మస్ రోజులు వచ్చాయి. లాలా గారికి అప్పుడు షిరిడీకి వెళ్లే యోగం పట్టింది. అప్పుడే అతనికి బాబా ప్రథమ దర్శనం అయ్యింది. అయితే ఆ యోగం పట్టబోతున్నదన్న దానికి సూచన అతనికి 1-2 నెలల ముందే వచ్చింది. అది ఎలాగో వినండి. శాంతాక్రజ్ గ్రామంలో ఉన్నప్పుడు మనసులో ఏ ఆలోచన లేకపోయినా లాలా గారికి అనుకోకుండా ఓ కల వచ్చింది. అందులో ఓ అద్భుతమైన ప్రత్యక్షానుభవం కలిగింది. భక్తులు అన్ని వైపులా పరివేష్టించి ఉండగా గడ్డం ఉన్న ఓ వృద్ధ సాధువు నిలబడి ఉండడాన్ని లక్ష్మీచందు చూశాడు. అతను ఆయనకి ప్రేమపూర్వకంగా నమస్కరించాడు. తరువాత లక్ష్మీచందు గనుదాసు కీర్తన వినడానికి దత్తాత్రేయ మంజునాథ్ బీజూర్ అనే పేరుగల వ్యక్తి ఇంటికి వచ్చాడు. దాసగను తన నియమ పద్ధతిని అనుసరించి సాయిబాబా చిత్రపటాన్ని అక్కడ ఎదురుగా పెట్టాడు. అది చూడగానే లక్ష్మీచందుకి కళ్ళల్లోని మూర్తి గుర్తొచ్చింది. అదే గడ్డం, అదే వయసు, అదే దేహం, అవే పాదాలు చూసి లక్ష్మీచందుకి ఆయనే తన స్వప్నంలో కనిపించి మహాత్ముడు అని నిశ్చయంగా అనిపించింది. అప్పుడు అతని మనస్సు మూగబోయింది. అసలే అది గనుదాసు కీర్తన, అందులోనూ తుకారాము వ్యాఖ్యానం, పైన ఆ స్వప్నంలోని సాధు దర్శనం. లాలాగారు ఎంతో పారవస్యం చెందాడు. అతని మనసు ఎంతో కోమలం. అతని కళ్ళల్లో సుళ్ళు తిరిగి ప్రేమాశ్రువులు ఉబికాయి. అబ్బా, ఈ ప్రేమమూర్తిని నేనెప్పుడు చూస్తానా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట్లో స్వప్నంలో కనిపించిన మూర్తే అచ్చుగుద్దినట్లు కీర్తనలో కనిపించింది. దానివైపే అతని మనసు లాగింది. అది తప్ప అతని మనసులోకి ఇంకేమీ రావడం లేదు. షిరిడీకి నాతో తోడుగా ఏ మిత్రుడొస్తాడు? ఆ మహాత్ముణ్ణి చరణాల్లో ప్రత్యక్షంగా నా శిరస్సును ఎప్పుడు పెడతాను? ఆ సాధువు దర్శనం నాకెప్పుడు కలుగుతుంది? ఆ ప్రేమలోని ఆనందం నాకు అసలు లభిస్తుందా అని లక్ష్మీచందుకి అదే పనిగా చింత కలిగింది. శ్రీ సచ్చిదానంద
की जय सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై. ఇప్పుడు దారి ఖర్చులకి ఏర్పాట్లు చేసుకోవాలి. అసలు మొదట చేయాల్సింది ఆ సాధు దర్శనం వెంటనే అయ్యే ఉపాయాన్ని వెతకడం. దైవం సదా భావం కోసం అలమటిస్తూ ఉంటాడు. ఏం చమత్కారం జరిగిందో చూడండి. అదే రోజు రాత్రి 8 గంటలకి లాలాగారి మిత్రుడు అతని తలుపు తట్టాడు. తలుపు తెరిచి చూస్తే అతనికి అత్యంత ఆప్తమిత్రుడైన శంకర్రావు అక్కడ ఉన్నాడు. అతని ఇలా అడిగాడు, షిరిడీ వస్తావా? మొదట కేడ్గాంలో ఉండే నారాయణ మహారాజు దర్శనం చేసుకోవాలని అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మొదట షిరిడీ వెళ్ళి రావాలని. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. లక్ష్మీచంద్ మనసుకి పట్టరానంత ఆనందం కలిగింది. అతను తన బాబాయ్ కొడుకు దగ్గర నుంచి 15 రూపాయలు డబ్బు అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అలాగే చేశాడు. షిరిడీ వెళ్ళడానికి ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నారు. కూర్చోడానికి పనుకోవడానికి దుప్పటి, జంపు కానా తీసుకున్నారు. ప్రయాణానికి సిద్ధమైనారు. వేళకి వెళ్ళి టికెట్లు సంపాదించారు. ఇద్దరు బండిని పట్టుకున్నారు. శంకర్రావు పెద్ద భజనపరుడు. లక్ష్మీచంద్ ప్రయాణంలో జిజ్ఞాసతో అందరినీ విచారించసాగాడు. షిరిడీకి చెందిన వారు ఎవరు తెలిసినా వారికి నమస్కరిస్తూ సాయిబాబా మహిమను తెలియజేసే అనుభవాలు మాకు చెప్పండి. అహ్మద్ నగర్ చుట్టుపక్కల సాయిబాబా అని ఎంతో ప్రఖ్యాతిగా చెందిన గొప్ప మహాత్ములు ఉన్నారు కదా, ఆయన గురించిన అనుభవాలేమైనా మాకు నిశ్చయపూర్వకంగా చెప్పండి అనేవాడు. అక్కడ రైలు పెట్టెల్లో 4 ముస్లింలు ఉన్నారు. వారు ఉండేది షిరిడీ దగ్గరలోనే. వారితో పరస్పరం పిచ్చాపాటి మాట్లాడినప్పుడు లక్ష్మీచంద్కి తృప్తి కలిగింది. లక్ష్మీచంద్ భావకుడు. అతన ముస్లింలను కూడా సాయిబాబా గురించిన విశేషాలు మీకు తెలిస్తే మాకు చెప్పండి ఎంతో ప్రేమగా అడిగాడు. అప్పుడు వాళ్ళు జవాబిస్తూ సాయిబాబా గొప్ప మహాత్ములని, ఆయన షిరిడీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఒక గొప్ప అవలీయ అని చెప్పారు. ఆ ప్రకారంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ప్రయాణించి ఇద్దరు కోపర్గావ్ చేరుకున్నారు. సాయిబాబాకు జామ పండ్లంటే ఇష్టమని లక్ష్మీచంద్కి గుర్తొచ్చింది. కోపర్గావ్లో జామ పండ్లు పండుతాయి. వాటిని గోదావరి ఒడ్డున అమ్ముతారు. బాబాకి అర్పించడానికి వాటిని తీసుకువెళ్ళాలనుకున్నాడు. కానీ గోదావరి ఒడ్డుకి చేరుకున్నాక అక్కడ అందమైన దృశ్యాలను చూసి మనసులో ఎంతో మురిసిపోవడంతో గుర్రబండి అవతలి ఒడ్డుకి కూడా చేరుకుంది. లక్ష్మీచంద్ మాత్రం జామ పండ్ల సంగతి మర్చిపోయాడు. అక్కడి నుండి షిరిడీ 4 ఊర్ల అవతల ఉంది. గుర్రబండి వేగంగా పోతుంది. అప్పుడు గుర్తొచ్చింది లక్ష్మీచంద్కి జామ పండ్ల సంగతి. కానీ అది జామ పండ్లు దొరికే చోటే కాదు. ఇంతలో ఓ వృద్ధురాలు తల మీద పెద్ద తట్ట పెట్టుకొని గుర్రబండి వెనకాల పరిగెత్తడం అతనికి కనిపించింది. ఆమె గురించి బండి ఆపితే అవి జామ పండ్లే, అమ్మకానికి వచ్చినాయి. లక్ష్మీచంద్ ఆనందభరితుడై ఎంచి పండ్లు తీసుకున్నాడు. తట్టలో మిగిలి ఉన్న పండ్లను ఆ వృద్ధురాలు నా తరపున బాబాకి అర్పించండి అంటూ ఇచ్చేసింది. మొదట జామ పండ్లు గుర్తు రావడం, తర్వాత వాటిని మర్చిపోవడం, ఆ తర్వాత వృద్ధురాలు అనుకోకుండా కలవడం, ఆవిడకున్న ఆ సాయి భక్తి, ఇదంతా చూసి ఇద్దరికి మనసులో చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. మొదట ఓ వృద్ధుడు స్వప్నంలో కనిపించడం, ఆయనే ఆ తర్వాత హరికథలో తగలడం, ఈ వృద్ధురాలు ఆయనకి కావలసిన మనిషి కాదు కదా అన్న సంశయం కలిగింది లక్ష్మీచంద్కి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. అప్పుడు ఆ గుర్రపు బండి ముందుకు సాగింది. అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ షిరిడీకి చేరుకున్నారు.
దూరంగా మసీదు మీద జెండాలు గాలికి రెపరెపలాడుతూ కనిపించాయి. ఇద్దరూ భక్తి ముప్పిరిగొనగా వారికి చేతులు జోడించి నమస్కరించారు. వెంటనే పూజా సామాగ్రి తీసుకుని వాళ్ళు మసీదుకు వెళ్ళారు. సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎంతో తృప్తి కలిగింది. ప్రాంగణ ద్వారంలో నుంచి సభా మండపంలో ప్రవేశించినప్పుడు దూరం నుంచి బాబా మూర్తిని చూసి వాళ్ళకి కంఠం రుద్ధమైంది. వాంఛించిన మూర్తి దర్శనం అవడం వల్ల లక్ష్మీచంద్ మైమరిచిపోయాడు. ఆకలిని దాహాన్ని మరిచిపోయాడు. ఆత్మజ్ఞానానుభవంతో కలిగే ఆనందమనే ఉత్సాహం ప్రాప్తించింది. చేతిలో స్వచ్ఛమైన జలాన్ని తీసుకుని బాబా చరణ కమలాలు కడిగాడు. అర్ఘ్యపాద్యాలతో పూజ చేసి కొబ్బరికాయ సమర్పించాడు. ధూప దీప తాంబూలాలతో పూజోపచారాలు పూర్తి చేశాడు. మనసులోనే ప్రదర్శన చేశాడు. బాబా మెల్లో పూలదండ వేసి లక్ష్మీచంద్ ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. లక్ష్మీచంద్కి ప్రేమ భక్తి రెండూ ఉన్నాయి. అతను గురు కృపానందంలో తడిసి ముద్దయిపోయాడు. సాయి చరణాలనే కమలాలను చూసి తుమ్మెదలా అతను అక్కడే ఉండిపోయాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, వెధవా, దారిలో ఓ పక్క భజన చేస్తూనే ఉంటివి, ఇక వేరే వాళ్ళని అడగడం ఎందుకు? ఇతరులను అడిగేదేమిటి అసలు? అంతా మన కళ్ళతోనే మనమే చూడాలి. రెండో వ్యక్తిని ఎందుకు అడగడం? కళ్ళ నిజమో అబద్ధమో నువ్వే ఆలోచించుకో. మార్వాడి నుంచి అప్పు తీసుకుని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు నీ కోరిక తీరిందా? అది విని లక్ష్మీచంద్కి చాలా అద్భుతం అనిపించింది. దారిలో తాను వాకపు చేసిన విషయం ఇక్కడ బాబాకి ఎలా తెలిసింది? అదే లక్ష్మీచంద్కి చెప్పరానంత దిగ్భ్రాంతిని కలిగించింది. తనకు ఇంట్లో కల రావడం, రైలు బండిలో తాను భజన చేయడం, ఈ విషయాలని బాబాకు ఎలా తెలిసాయి? నిజంగా ఈయనది ఎంతటి సర్వజ్ఞత! దర్శనం చేసుకోవాలని ఉత్కంఠ అయితే కలిగింది. డబ్బు తక్కువ పడడం నిజమే, కనుక అప్పు తీసుకుని వచ్చానన్న సంగతి కూడా ఈయనకి తెలిసింది కదా. లక్ష్మీచంద్ ఆశ్చర్యానికి అంతులేదు. సాయి పవిత్ర పాదాలనే పద్మాలకు ఆకర్షితులైన తుమ్మెదులు అంటే అక్కడ పోగైన భక్తులందరికీ ఎంత విస్మయం కలిగిందంటే, నిజంగా బాబా కుశలత తర్కానికి అందనిది. అప్పు తీసుకుని పండుగ జరుపుకోవడం లేదా యాత్ర చేయడం అంటే అసలు అప్పు చేయడం బాబాకి నచ్చదు. ఇదే ఇక్కడి ముఖ్యమైన బోధ. సరే, భక్తులందరితో కలిసి లక్ష్మీచంద్ అతని మిత్రుడు శంకర్రావు సాటేవాడాకి వెళ్ళారు. మధ్యాహ్నం అవగానే గొప్ప ఆనందంతో భోజనానికి కూర్చున్నారు. ఇంతలో ఎవరో భక్తులు బాబా ప్రసాదం అంటూ కొంచెం రవ్వ కేసరి తీసుకొచ్చి ఆకులో వడ్డించారు. అది తిని లక్ష్మీచంద్ తృప్తి పడ్డాడు. మన్నాడు భోజన సమయంలో లాలా గారికి మళ్ళీ రవ్వ కేసరి గుర్తొచ్చింది. అయితే అది భోజనంలో రోజు ఉండదు. లాలా గారికి ఆ కోరిక మనసులో అలా ఉండిపోయింది. మూడో రోజు ఓ విచిత్రం జరిగింది. లాలా గారి తీరని ఆ తీవ్రమైన కోరికను నెరవేర్చడానికి సాయి మహారాజు ఏ ఉపాయం చేశారో చూడండి. ఆ రోజు మధ్యాహ్నం ఎప్పటిలాగే జోగ్, గంధము, అక్షంతలు, పూలు మొదలైన వాటితో గంట, నీరాజనం, పంచహారతి తీసుకొని మసీదుకు వచ్చాడు. బాబాని అతను ఈరోజు ఏం నైవేద్యం తీసుకురమ్మంటారు అని అడిగాడు. దానికి మహారాజు ఇలా ఆజ్ఞాపించారు, నా కోసం పళ్ళెం నిండా రవ్వ కేసరి తీసుకునిరా. ఆ తర్వాత పూజా హారతి చెయ్యి. జోగ్ పూజా సామాగ్రి అక్కడ పెట్టి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. అందరికీ సరిపోయేంత రవ్వ కేసరి తీసుకుని ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చాడు. తరువాత మధ్యాహ్న హారతి అయ్యింది. భక్తులు మొదటే తీసుకొచ్చిన నైవేద్యం పల్లెల్లో మసీదులోనికి రాసాగాయి. అప్పుడు బాబా తమ భక్తులతో ఇలా అన్నారు, ఇవేల్టి రోజు చాలా బాగుంది. భోజనంతో పాటు రవ్వ కేసరి ప్రసాదం ఉండాలి. దాన్ని వెంటనే తీసుకురండి. అందరం కలిసి హాయిగా తిందాం. అప్పుడు భక్తులు వెళ్ళి రవ్వ కేసరితో నిండిన 2 గిన్నెలు తీసుకొచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు కడుపులో ఆకలి, వెన్నులో పోటు రావడం వల్ల లక్ష్మీచంద్ మనస్సు అస్వస్థకు లోనైంది. కానీ అప్పుడే బాబా నోటి నుంచి జాలువారిన శబ్దాలు ఇలా బయటపడ్డాయి. వాటిని శ్రోతలు జాగ్రత్తగా వినండి. భూక్ లగీ హై, అచ్చా హువా, కమర్ మే దర్ద్, చాహియే దవా, అబ్ సాంజే కి చెలి హై, హవా కరో సవార్ హారతి.
ఆకలేస్తుంది, మంచిదే. వెన్నులో పోట, మందు కావాలా? ఇప్పుడు రవ్వకేసరి మీదికి మళ్ళింది మనసు, హారతి ఇవ్వండి. లక్ష్మీచంద్ మనసులో ఉన్నవన్నీ బాబా మాటల్లో స్పష్టంగా ప్రతిబింబించాయి. సర్వజ్ఞులైన మహారాజు మనసులో ఇతరుల మనసుల్లోని ఆలోచనలు వాళ్ళు చెప్పకుండానే తెలిసేవి. సరే, హారతి అయిపోయాక భోజన సమయంలో లక్ష్మీచంద్కి రవకేసరి లభించింది. అతనికి ఆ విషయంలో కలిగిన కోరిక నెరవేరి అతని మనసంతా ఆనంద తీపికల కాంతులు వెల్లివిరిచాయి. ఆ రోజు నుంచి లక్ష్మీచంద్కి బాబా మీద ప్రేమ వెల్లువలా పెరిగిపోయింది. అతను పూలదండ, అగరొత్తులు, కొబ్బరికాయ మొదలైన వాటితో బాబాని పూజించటమనే నియమం పెట్టుకున్నాడు. అతని పంట పండింది. సాయిబాబా మీద ఎంత భక్తి కలిగిందంటే షిరిడీ వెళ్ళేవారు ఎవరైనా కలిస్తే వారి చేతికి బాబా కోసం పూలదండ, కర్పూరం, అగరత్తులు, దక్షిణ పంపించేవాడు. షిరిడీకి ఎవరు వెళ్ళినా సరే లక్ష్మీచంద్కి ఆ విషయం తెలిస్తే చాలు ఈ 3 వస్తువులు దక్షిణతో సహా బాబాకి నియమంగా పంపిస్తుండేవాడు. మనసులోని కోరికను అనుసరించి రవకేసరి తినడానికి లభించిన ఆ షిరిడీ ప్రయాణంలో చావడి ఉత్సవం జరిగే నాటి రాత్రి ఆ సమారంభాన్ని చూడడం కోసం వెళ్ళాడు లక్ష్మీచంద్. అప్పుడు బాబాకి దగ్గు తెరవచ్చి ఆయన ప్రాణం తల్లడిల్లిపోయింది. లక్ష్మీచంద్ అప్పుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ఈ దగ్గు బాబాని ఎంత బాధ పెడుతుందో, ఆయనకి ఈ జనుల దృష్టి తగిలిందేమో, అందుకే ఇంతలా దగ్గొచ్చింది. ఈ ఆలోచనే లక్ష్మీచంద్ మనసులో చెలరేగింది. అయితే మర్నాడు ఉదయాన్నే అతను మసీదులో బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు గమ్మత్తు చూడండి. బాబా కూడా అచ్చం అలాగే అన్నారు. మాధవరావు దేశపాండే బాబా దగ్గరకి వచ్చినప్పుడు బాబా తమంతట తామే అతనితో ఇలా అన్నారు, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది. ఎవరిదో చెడు దృష్టి ఫలితమై ఉంటుంది కదూ. నిజంగానే నాకు ఎవరిదో దృష్టి తగిలింది. అందుకే ఆ దగ్గు రకరకాలుగా నా ప్రాణాన్ని ఊపేసింది. అది విని లక్ష్మీచంద్కు ఆశ్చర్యమేసింది. శ్రీ అతను తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇవైతే నా ఆలోచనలే కదా, బాబాకి ఎలా తెలిసాయి? అందరి హృదయాల్లోనూ ఆయన ఉంటారు కదూ, అందుకేనేమో. అప్పుడు లక్ష్మీచంద్ చేతులు ముకిలించి బాబాతో ఇలా విన్నపం చేశాడు, తమ దర్శనంతో ఎంతో ఆనందం కలిగింది. ఇలాగే కృప చూపుతూ మహారాజు మమ్మల్ని ఎప్పుడూ రక్షించాలి. నాకు ఈ పాదాలు తప్ప ఈ ప్రపంచంలో మరో దైవమే లేదు. మీ చరణాల్లోనే, మీ భావనలోనే నా మనసు ఎప్పుడూ లీనమై ఉండాలి. ఓ సాయి సమర్థ, మీ చరణాల్లో నేను నా తలను ఉంచుతున్నాను. మీ అనుమతి కోరుతున్నాను. మేము ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. అనాథలమైన మమ్మల్ని ఇలాగే కాపాడండి. ఎప్పుడు మాపై తమ కృపాదృష్టి ఉంచండి. అప్పుడు మాకు సంసారంలో దుఃఖం కలగదు. మీ నామస్మరణను మాలో పెంచండి. అన్ని రకాలుగా మాకు సుఖాన్ని, తృప్తిని లభింపచేయండి. ఆ ప్రకారంగా ఆశీర్వాదాలతో సహా విభూదిని తీసుకొని మిత్రుడితో కలిసి ఆనంద అమృతధారల్లో మునకలు వేస్తూ దారిలో సాయి గుణగానాన్ని చేస్తూ లక్ష్మీచంద్ తన గ్రామానికి వెళ్ళిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా